పచ్చిమిరపకాయ చెట్టుకి పువ్వు నుంచి పిందగా మారిన స్టేజ్లో సపోజ్ ఇంత బయటకు వచ్చింది, దానికి పురుగు మందులతో స్నానం చేయిస్తారు. పచ్చిమిరపకాయ చెట్టుకి తరచుగా పురుగు మందులతో స్నానం చేయిస్తారు. స్నానం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే పైపైన జలరు, వీళ్ళు కొట్టిన దాంట్లో కేవలం 1% మాత్రమే మొక్క మీద ఉంటే 99% భూమిలోకి దిగిపోతుంది. దురదృష్టం జరిగేది అది. సో మీరు కొట్టిన లేయర్ దెబ్బకి ఈ పైనుంచి పురుగు మందు డ్రాప్గా ధారలుగా ముందు కారిపోతుంది. తర్వాత ఆ ధార స్లో అవుతుంది. స్లో అయిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ పడుతుంది పైన ఇంత కలెక్ట్ అయ్యి. కాసేపు అయిన తర్వాత ఒక సగం డ్రాప్ ఒకటి ఏర్పడుతుంది, ఇక్కడ హాఫ్ డ్రాప్. ఇది కింద పడాలంటే పైనుంచి కొంత బలం కావాలి దీనికి, కానీ ఆ బలం పైనుంచి అయిపోబట్టి ఈ హాఫ్ డ్రాపు ఇక్కడే ఉంది కదా, ఇది తోట ఎక్కడ ఉంటుంది, గాలిలో ఉంటుంది. ఆ గాలికి ఇక్కడే ఆవిరైపోతుంది. 4 రోజుల్లో మళ్ళీ ఇంత పెద్ద అవుతుంది. మళ్ళీ పురుగు మందుతో స్నానం చేస్తారు, కారాల్సినంత కారిపోతుంది, మళ్ళీ హాఫ్ డ్రాప్ అలా ఉంటుంది. అది మళ్ళీ పైనుంచి సపోర్ట్ లేకపోవటం వలన ఓపిక లేక కింద పడదు, ఇక్కడే గాలిలో ఆవిరైపోతుంది. ఇలా ఒక పచ్చిమిరపకాయ పింద నుంచి పండుమిరపకాయ మారే వరకు కనీసం మినిమం 25 సార్లు 25 పురుగు మందు లేయర్లతో కనీసం నిండి ఉంటుంది.